ఆంధ్రప్రదేశ్ విమానయాన పాలసీకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విమానయాన పాలసీతో మన రాష్ట్రంలో ప్యాసింజర్ మార్కెట్ షేర్ ని 1.5% 2025 నుంచి 4% 2035 కి పెంచాలని చెప్పేసి పాలసీ యొక్క లక్ష్యం. అదేవిధంగా ఎయిర్ కార్గో మార్కెట్ కూడా 0.2% నుంచి 5% కి, ఇది 2035 టార్గెట్స్ తో ఈ పాలసీని తయారు చేయడం జరిగింది. 2035 కల్లా ఇప్పుడున్న ఎయిర్ కార్గో 0.2% నుంచి 5%, ఇప్పుడు 6,240 మెట్రిక్ టన్నులు కార్గో ఉంటే దాన్ని 4,27,500 మెట్రిక్ టన్నులకి పెంచే విధంగా ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 10 వాటర్ డ్రోమ్స్ ఆపరేషనలైజ్ చేయటం, అదేవిధంగా 9 అడిషనల్ ఎయిర్పోర్ట్స్ ని ఆపరేషనలైజ్ చేయటం, మరి అదేవిధంగా స్టేట్ క్యాపిటల్ టు ఆల్ ది ఎయిర్పోర్ట్స్ ఇన్ ది స్టేట్, మన అమరావతి నుంచి రాష్ట్రంలో ఉన్న 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని నగరాలని కనెక్ట్ చేసే విధంగా ఇంక్రీజ్ కనెక్టివిటీ టు 25% డెస్టినేషన్ ఇన్ ఇండియా అండ్ 10% డెస్టినేషన్స్ గ్లోబలీ. అంటే ఇతర దేశాలు 10, దేశంలో 25 స్టేషన్స్ ని కనెక్ట్ చేసే విధంగా ఈ పాలసీ ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 10% మార్కెట్ షేర్ ఇన్ ఇండియన్ ఎంఆర్ఓ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాలింగ్. మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవరాలింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో 10% మార్కెట్ షేర్ ఇక్కడ. అంటే ఎయిర్పోర్ట్ ఇక్కడ డెవలప్ చేసే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ ఫెసిలిటీస్ అన్ని వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవరాలింగ్ దాని విలువ ఎంత ఉంటుందంటే $0.69 బిలియన్.